తెలంగాణ వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తున్న భాజపాను కట్టడి చేయకుండా గంపగత్తుగా బారాసాను ఆ పార్టీకి అప్పగించే ప్రయత్నం చేస్తుందని నా భావన. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా. మరి ఇప్పుడెందుకు అంత బలహీనత? పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నన్ను మాటలంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారనే తప్ప వ్యక్తిగతంగా చేసేదేముంది అని మీడియాతో ఇష్టాగోష్ఠిలో బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే చెప్పుకొచ్చారు. తెలంగాణ వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తున్న భాజపాను కట్టడి చేయకుండా గంపగత్తుగా బారాసాను ఆ పార్టీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని నా భావన. నేను జైల్లో ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన నా వద్దకు తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బారాసానే తెలంగాణకు శ్రీరామ్ రక్ష అని చెప్పా. విలీనం చేయొద్దని ఆనాడు బలంగా కేసీఆర్ ను కోరా. 6 నెలలు కాదు, ఏడాదైనా జైల్లో ఉంటా, దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆనాడు జైలు నుంచి వాదన వినిపించా. మరి ఇప్పుడెందుకు అంత బలహీనత? బారాసాలో భాజపాకు కూడా కోవర్టులున్నట్లేనా? భాజపా నాయకులు హాస్పిటల్స్ ప్రారంభిస్తే పోయిందెవరు? ఈ అంశాలన్నీ మాట్లాడించాలా మరి అని బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలైతే చేశారు. నేను అడిగేది ఒక్కటే, పార్టీ బలోపేతం కోసం రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నా దగ్గరకు కేసీఆర్ దూతలుగా వచ్చిన వారు చెప్పినటువంటి అంశాలు చెప్పినట్టుగా రాయించింది ఎవరు అని నేను నిలదీశాను. నేను కేసీఆర్ లాగా చాలా తిక్కదాన్ని. పదవులు పైసలు అవసరం లేదు, ఆత్మగౌరవం ఆత్మాభిమానం కోరుకుంటా, వెన్నుపోటు రాజకీయాలు చేయను అని తెలిపారు. ఇక బంజారా హిల్స్ లోని తన నివాసంలో కవిత గురువారం మీడియాతో పలు అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పరోక్షంగా బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు. ఇక కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కార్యాచరణ ఏది? ప్రాణాలొడ్డి తెలంగాణను సాధించి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బారాస ఏం కార్యాచరణ తీసుకుంటుంది? రాష్ట్ర స్థాయిలో నిరసన తెలపొద్దా? కేవలం ఎక్స్ లో సందేశాలు పెట్టి చేతులు దులిపేసుకుంటే బాగుంటుందా? క్షేత్రస్థాయిలో ఉద్యమాలు ఎందుకు చేయలేకపోతున్నాం? అదే మరో నాయకుడికి నోటీసులు వస్తే విపరీతంగా స్పందిస్తారు. నేను పార్టీ వ్యతిరేకత కార్యాచరణ చేస్తున్నట్లు కొంతమంది పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తలతో ఇంటి ఆడబిడ్డ మీద ఎటు పడితే అటు మాట్లాడేస్తే అది మర్యాదనా? బారాస రజోత్సవ సంబరాలు అమెరికాలో ఎందుకు, ఇక్కడ ఎందుకు చేయడం లేదు? ఆ రోజే రాజీనామా చేస్తానన్నా. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నా మీద ఆరోపణలు వచ్చిన రోజే కేసీఆర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పా. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నీ మీద కుట్రపూరితంగా కేసు పెడుతున్నారు, ఇక రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ వారించారు. నన్ను జైలుకి తీసుకెళ్లే సందర్భంలోనూ రాజీనామా చేయమంటారా అని మరోసారి అడిగినా అవసరం లేదన్నారు. ఇక పార్టీలో కొందరు కుట్రపూరితంగా ఎంపీగా ఓడిస్తే మళ్లీ నాకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఇవ్వాలని కేసీఆర్ ను కోరా. అప్పుడు ఆయన స్పందిస్తూ ఎమ్మెల్యేలు నీకు పని చేయలేదని నాకు లేటుగా తెలిసింది, కాబట్టి అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉంటే సరిగ్గా పని చేయగలుగుతావు అని చెప్పి పాలసీ నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చారు తప్ప నేను ఏనాడు పదవుల కోసం పని చేయలేదు. ఆడబిడ్డపై ఎంత ప్రతాపమా? తెలంగాణ ఉద్యమ సమయంలో నేను కడుపులో బిడ్డను పెట్టుకుని సైనికురాలుగా పనిచేశా, వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలు చేశా. కానీ ఇప్పుడు నన్ను రకరకాల మాటలు అంటున్నారు నాయకులు. ఇక కేసీఆర్ నీడలో పని చేశారనే తప్ప వ్యక్తిగతంగా వారు చేసిన కార్యక్రమం ఏముంది? నాపై పెయిడ్ ఆర్టిస్టులతో ప్రతాపం చూపిస్తే నేను అసలే మంచిదాన్ని కాదు, మాట్లాడడం మొదలు పెడితే బాగుండదు. ఏమన్నా అంటే నువ్వు లేకెందుకు రాసావు అంటున్నారు. కేసీఆర్ కు 100 లేఖలు రాసా, మా నాన్నకు నేను రాసుకుంటా, మీకేం నొప్పి? సాధారణంగా లేఖలు చదివిన తర్వాత కేసీఆర్ చించుతారు. కానీ ఈసారి నా కర్మ బాగోలేదో ఇంకెవరి కర్మ బాగోలేదో కానీ ఆయన చించకుండా అలా పెట్టారు. నేను పార్టీ అధ్యక్షుడికి రాయలేదు, మా నాన్నకే రాసా. లేఖలో ఏమైనా ఒక్క అంశమైనా తప్పుందా? దేశం వెలుపల మీడియా సెల్లు పెట్టుకొని అక్కడి నుంచి దొంగ దెబ్బ తీస్తామనే తెలివితేటలను బయటి వాళ్ళ మీద ప్రయోగించండి. ఇక కేసీఆర్ ను మోసేంత పెద్దోళ్ళయ్యారా మీరంతా? కాంగ్రెస్ నాయకులతో కొందరు, భాజపా నేతలతో కొందరు కలిసి ఉంటున్నారు. నాకు నీతులు చెప్పిన నాయకులు, పెంచి పోషించిన పెట్టుబడిదారులు, పార్టీకి పార్లమెంట్ సభ్యులు అవసరమైనప్పుడు ఎక్కడికి పోయారు? నాయకుడికి మేమే మోస్తున్నామని కార్టూన్లు వేయించుకొని ప్రచారం చేసుకుంటున్నారా? ఇక కేసీఆర్ ను మోసేంత పెద్దోళ్ళు అయిపోయారా? నాపై గత కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. అదే మరో సీనియర్ నేతపై ఇలాంటి ప్రచారం జరిగితే స్పందించారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా. ఏమైనా విషయం ఉంటే నేరుగా మాట్లాడాలి. మీడియాలోనే మాట్లాడతామంటే నేను కూడా మీడియాలోనే మాట్లాడతా. నన్ను పార్టీ నుంచి బయటకు ఎవరు పంపుతారు? అంత సీన్ లేదని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ తప్ప మరెవరి నాయకత్వంలో పనిచేయను.
కాంగ్రెస్ మునిగే పడవ. ఆ పార్టీ గట్టిగా ఉంటే కేంద్రంలో భాజపా ఎన్నిసార్లు గెలిచేది కాదు. అటువంటి వాళ్ళతో నేను రాయబారాలు నడిపేది లేదు. ఇక నా పార్టీ బారాస, నా నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఆయన తప్ప మరే నాయకుడి దగ్గర పనిచేయను. ఇక కొత్త పార్టీ ఎందుకు, ఉన్న పార్టీని బాగా కాపాడుకుంటే చాలు. నా మీద కుట్ర చేస్తే అత్యధికంగా రాజకీయ లాభం ఎవరికి జరుగుతుందో నాకు నీతి వ్యాఖ్యలు చెప్పేవారు ఆలోచించుకోవాలి. నన్ను కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారు, దాన్ని అడ్డుకోవాలని అడుగుతున్నా అని కవిత పేర్కొన్నారు.